సత్య, ఏమిటిది? అయిపోయిందక్క, అంతా అయిపోయింది. ఇక నీవే నాకు దిక్కు. ఆహా, చేయవలసిన నిర్వాకం చేసి ఇప్పుడొచ్చింది అక్క దిక్కంటూ. సోదరి, ఇప్పుడు ఆ మాట మనలో అపరాధం ఎవరిదైనా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిదే. సత్య, ఏమి చేయవలనో చెప్పమ్మా. మన నాథుని తూచగల పరమార్థం నీ వద్ద కలదట. అర్థించమని నారద మహర్షి చెప్పినారు. అమ్మా రుక్మిణీదేవి, మీకోసమే వీక్షిస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. రండమ్మా, దయచేసి త్వరగా త్వరగా రండమ్మా. సత్యాదేవి, న్యాయసమ్మతమైన మాట. నీవు తూచలేని స్వామిని రుక్మిణీదేవి తూచగలిగినచో ఇక స్వామి రుక్మిణీ వల్లభుడే కాని సత్యావిధేయుడు కాడు. అంగీకారమేనా? మహర్షి, చచ్చిన పామును ఏలం మరల మరల చంపెదరు. నా ప్రాణేశ్వరుడు దక్కిన చాలు. సరే రుక్మిణీదేవి, మీ కర్తవ్యం కానియండి. భక్తవరదుడవై నీవు వరలుదేని నిశ్చల ధ్యానమగ్ననై నిన్ని మదిని నిరతమును భక్తి కొలుచుట నిజమేయేని ఈ తులసి నీకు సరిపోగలుగుగాక. శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి. శ్రీకృష్ణ, ఈ నాటక పరమార్థం ప్రశస్తము, శ్లాఘాపాత్రం. సత్య, ఇంకనూ కావలసినదేమైనా కలదా? ఇంకేమి కావలను ప్రభు. మీ దయచే నాకు కనువిప్పు కలిగినది. మీ మనోనైజమును తెలుసుకున్నాను. సిరి సంపదలచే, సౌందర్యాతిశయముచే, గాఢతర ప్రణయ పాశములచే, కేళి విలాసములచే మిమ్ము వశవర్తిని చేసుకోచూచిన నా గర్వాంధ్యము పటా పంచలైపోయినది. భక్తి ప్రభావము బోధపడినది. ఇక నా జన్మ తరించున్నట్లు కటాక్షింపుడు స్వామి. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.